77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి కుమార్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, దేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పాఠశాలని 2020వ సంవత్సరంలో ప్రారంభించాము. ఈ పాఠశాలలో సిబిఎస్ఈకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, సిబిఎస్ఈ రూల్స్ ప్రకారంగా ఏమేమి వాతావరణానికి కావాల్సిన అనుకూలమైనటువంటి అంశాలు ఏమేమి కావాలో ఆలోచించి బైలాస్ ప్రకారంగా ఈ పాఠశాల నిర్మించడం జరిగింది. సిబిఎస్ఈ సిలబస్ పాటిస్తూ, నార్మ్స్ అన్నీ కూడా పాటిస్తూ, అలాగే లోకల్గా జరిగేటువంటి పండుగలు, కాంపిటీషన్స్ అన్నిటికీ కూడా పిల్లలను తయారు చేస్తూ, సిబిఎస్ఈ ఇచ్చినటువంటి కరికులంలో ఇచ్చినటువంటి యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూ, ఐఐటి ఉన్నటువంటి దానికి ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా అక్కడ దానికి కూడా పిల్లల్ని తయారు చేస్తూ, ఎన్ని రకాలుగా పిల్లల్ని తయారు చేస్తూ రోజువారీ దినచర్యలో ఈ పాఠశాలని క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇస్తూ పిల్లలను తయారు చేయటం చాలా కష్టసాధ్యమైనప్పుడు పని అయినప్పటికీ కూడా ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా చాలా దీక్షగా, పట్టుదలగా, సంఘటితంగా అందరూ కలిసి మేనేజ్మెంట్ ఆశయాలకు అనుకూలంగా పిల్లల్ని చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారని చెప్పాలి. ఈ పాఠశాల మొదటి సంవత్సరంలో 130 మంది జాయిన్ అయితే ఈ రోజున 5వ సంవత్సరం 850 మంది విద్యార్థులతో ఈ పాఠశాల ఉంది. ఈ పాఠశాల మీద నమ్మకం పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్ మీద, ఉపాధ్యాయుల మీద, పాఠశాలలో జరిగేటువంటి అకాడమిక్స్, నాన్ అకాడమిక్స్ అంశాల మీద తల్లిదండ్రులకి ఉన్నటువంటి నమ్మకం చాలా గొప్పది. అలాగే పాఠశాలలో అటు సాంస్కృతిక అంశాలైనటువంటి డ్యాన్స్ కానీ, చెస్ కానీ, అలాగే డ్రాయింగ్ కానీ, కరాటే కానీ, గేమ్స్ కానీ, అలాగే బుక్ రీడింగ్, లైబ్రరీలో దాదాపు 10,000 పుస్తకాలు ఉన్నాయి. బుక్ రీడింగ్ కానీ, ఈ సంవత్సరం విద్యా సంవత్సరం స్పేస్ ల్యాబ్ కానీ, అలాగే రోబోటిక్స్ ల్యాబ్ కానీ, అలాగే కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ల్యాబ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా లేటెస్ట్గా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా అన్ని అంశాలు, అసలు పాఠశాలకు వస్తే పిల్లలకి చాలా హ్యాపీగా ఉండేటట్టుగా క్లాసులు, తరగతులు, బోధించడం, పరీక్షలు పెట్టడం ఇదంత ఇంపార్టెంట్. నెక్స్ట్ పీరియడ్ పలానా పీరియడ్ వెళ్ళి చక్కగా దాంట్లో ఇది నేర్చుకోవచ్చు, ప్రాక్టికల్గా చూడవచ్చు, చేయొచ్చు అనేటువంటి ఆలోచన తపన చాలా బ్రహ్మాండంగా పిల్లల ఆలోచనతో ఉన్నారు. అలాగే ప్రతి క్లాసులోనూ విజువల్గా చూడటానికి, డిజిటల్ కంటెంట్ చూడటానికి కావాల్సినటువంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేయటం, ఇదంతా కూడా లేటెస్ట్ సాంకేతికమైనటువంటి ఆధునిక సాంకేతిక అంశాలని పరిగణలో తీసుకుని పాఠశాలను అలా డిజైన్ చేసి చేయటం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో దానికి రెట్టింపు నమ్మకంతో, సంతోషంగా తల్లిదండ్రులు ఉన్నారు. అది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఎంత చేసాం, ఎంత శ్రమ పడుతున్నాం అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. తల్లిదండ్రుల ముఖంలో ఆనందం ఉంది, నమ్మకం ఉంది. వచ్చిన పిల్లలందరూ కూడా నేను చూస్తున్నా ముఖాల్లో చాలా ఆనందం ఉంది. ఏదో నేర్చుకుంటున్నాం అనే భావం కూడా ఉంది వాళ్ళలో. ఐఐటిలో బ్రహ్మాండమైనటువంటి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ పిల్లలు ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, ఎక్కడైనా సరే, ఈ స్కూల్లో చదివే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఏ కాంపిటీషన్ అయినా సరే, కుమార్ స్కూలు ఫస్ట్ సెకండ్లో ఉండాల్సిందే. ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, అది ఎలాంటి కాంపిటీషన్ అయినా సరే. అలా కుమార్ స్కూల్ వచ్చిందంటే పోటీ ఉంటుంది బాబు. క్రీడల్లో అయినా సరే, చదువులో అయినా సరే, సాంస్కృతిక అంశాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ ఊరైనా సరే, అలాంటి కాంపిటీషన్ని, అలాంటి హోంవర్క్ చేసి పంపించడం అనేది ఈ పాఠశాలలో యాజమాన్యం నుంచి, టీచర్స్ నుంచి అందరికీ ఉన్నటువంటి అలవాటు. అందుకని పిల్లలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. అలాగే అసెంబ్లీ నిర్వహించడంలో స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేశామని చాలా సగర్వంగా చెప్తున్నారు.
ఈ మధ్య యాన్యువల్ డే ప్రోగ్రాం జరిగితే పిల్లలు మాట్లాడిన తీరు అందరినీ అబ్బురపరిచింది, ఆశ్చర్యచకితులు చేసింది. నేనే ఆశ్చర్యపోయే, పిల్లలు ఇంత బాగా మాట్లాడుతున్నారు నా పాఠశాలలో అని. నిజంగా వాళ్ళకున్నటువంటి నైపుణ్యత, వాళ్ళు ప్రదర్శించినటువంటి తీరు అత్యద్భుతం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ పాఠశాలలో ఇంకా బాగా నేను చేయొచ్చనే నమ్మకం నాకు కూడా కలిగింది. ఇప్పుడు అందుకనే +1 కూడా నేను అప్లై చేయడం జరిగింది. ఎఫిలియేషన్ చాలా తొందరగా వచ్చింది అటెస్టేజ్లో +1కి. తల్లిదండ్రుల నమ్మకం మరొకసారి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంచి అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేసి +1లో మంచి ల్యాబ్స్ ఇచ్చి, కరికులం సరైనది ఇచ్చి డిజైన్ చేసి, అలాగే రేపు నీట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నీట్ ఎగ్జామినేషన్ను, అలాగే జేఈఈ మెయిన్స్ కాన్సన్ట్రేషన్ మీద ఈ +1ని తరగతులు నిర్వహించాలని ఆలోచిస్తున్నాను. పొద్దున్నే 7 నుంచి రాత్రి 7 దాకా క్లాసులు పెడతాను. ఇంటికి వెళ్ళిపోవచ్చు పిల్లలు. వాళ్ళకి ఆ టైంలోనే బోధించడం కానీ, చదివించడం కానీ, రోజువారీ టెస్టులు కానీ నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం చేస్తాం. ఏ పని చేసినా ప్రణాళిక ఉండాల్సిందే, పట్టుదల ఉండాల్సిందే, ప్రయత్నం ఉండాల్సిందే. ఇవన్నీ తప్పనిసరిగా జరుగుతాయి. కుమార్ స్కూల్ అంటే నమ్మకానికి చిరునామా. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన పిల్లవాడికి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేను. తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయనీయకుండా చేస్తాం. ఇది ఖచ్చితం. మొదటి నుంచి అలాగే చేస్తున్నాం, 25 ఏళ్ళ నుంచి అదే నమ్మకాన్ని కొనసాగిస్తాం. అలాగే రూరల్ ఏరియా నుంచి చాలామంది పిల్లలు, చదువులేని తల్లిదండ్రులకి నేనంటే ఒక నమ్మకం ఉందంటే అర్థం ఉంది. చదువుకున్న తల్లిదండ్రులు కూడా చాలామంది ఇక్కడ చదువు ఉందని గ్రహిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన అంశం. నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పిల్లలకి సరైనటువంటి విద్యని, కాంపిటేటివ్ వరల్డ్లో కావాల్సిన విద్యను అందించడమే ఈ పాఠశాల ప్రత్యేకత. కాబట్టి అందరూ కూడా నమ్మకాన్ని ఉంచారు. ఇదే కొనసాగించండి. మీ ఆశీర్వచనం, మీ యొక్క ఆశయాలు నెరవేర్చేటువంటి అవకాశం నాకు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.